హాయ్ హలో నా పేరు ఉమా కార్తిక్ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి 15 సంవత్సరాలకి పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి తన హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయ్యారండి. తను మన కాంటాక్ట్ చేశారు రోహిణి గారు. చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. అసలు ఇంట్లో పరిస్థితి చూస్తుంటే అసలు దానికి మాటలు లేవు. అసలు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఆమె పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ మనం కనుక్కుందాం. సో మీ గురించి చెప్పండి. అంటే మీ హస్బెండ్ ముందు ఏం వర్క్ చేసేవాళ్ళు, ఎలా ఎక్స్పైర్డ్ నాకు డైరెక్ట్గా అంటే 10th అయిపోగానే రిజల్ట్స్ రాగానే మ్యారేజ్ చేసేసారు మ్యామ్. 10th సమ్మర్లోనే మ్యారేజ్ చేసేసారు. సో నాకు అసలు అంటే మేము ఫస్ట్ విలేజ్లో ఉండేవాళ్ళం మేము పెళ్ళయ్యాక. అంటే అక్కడ ఏమంట లైఫ్ ఇది లేదు, ఇన్కమ్ సోర్స్ ఆఫ్ అని చెప్పేసి సిటీకి వచ్చాము అనమాట. వాచ్మెన్కి ఉండి ఏదో ఒకలాగా చేసుకుందాము అని చెప్పి అలా బంజారాయిల్స్లో ఒక సమ్ కన్స్ట్రక్షన్ దీనికి వాచ్మెన్కి ఉండేవారు. వాళ్ళు ఇంకా రూమ్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఫుట్పాత్ పైన అట్లా చిన్న రేకుల షెడ్ లాగా వేయించుకున్నారు. ఒక 6 months సెల్లార్ కన్స్ట్రక్షన్ అయిపోగానే దాని కిందకి వెళ్దురు అని చెప్పి అంతవరకు ఫుట్పాత్ పైన ఉండండి అని చెప్పి చిన్న రూమే ఇచ్చారు. అవి మొత్తం ఏంటంటే రేకులు, ఇనుప రేకులు, వాటిల్లో ఉండేవాళ్ళం. ఇదే పీరియడ్ ఆఫ్ టైం మేము జూన్ మంత్లోనే ఫుల్ వర్షాలు అనమాట. అంటే ఒకరోజు మొత్తం లోపలికి వచ్చేసినాయి నీళ్ళు. అప్పుడు బాబు 1.5 year, పాప 4th month అనమాట. 4th month అలాగా ఫుల్ వర్షం. అక్కడ బంజారాయిల్ సైడ్ కొంచెం వర్షం వచ్చినా మొత్తం లోపలికి వచ్చేవి నీళ్ళు. అలాగా ముందు రోజు ఫుల్ వర్షం పడి భూమి అంతా పదును ఉండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ పడింది వర్షం, ఈవినింగ్ పడలేదు, కాకపోతే పదును ఉండింది. తను వర్క్ అంతా అయిపోయాక స్నానానికి వెళ్దామని చెప్పి బాత్రూమ్ కూడా అంటే రేకులతోనే కట్టుకున్నాం మేము, చిన్నగా ఏదో అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టుగా. హీటర్ పెట్టి వాళ్ళే కట్టించారా మీరే వేసుకున్నారా? అంటే ప్రొవైడ్ చేశారు ఐటమ్స్, వీటితో ఇలా వేసుకోండి అని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ చెప్పడం వల్ల జస్ట్ చిన్నగా వేసుకున్నాము, ఇద్దరం ఉండేలాగా. అలాగా వేసుకున్నాము. తను స్నానానికి అని వెళ్ళాడు, హీటర్ పెట్టుకొని పక్కకు పెట్టినాం ఆఫ్ చేసేసి. స్నానానికి వెళ్ళాడు. అవన్నీ ఇనుపరేకులు అవ్వడం వల్ల మొత్తం అది ఎంతవరకు ఉందో అంతవరకు షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అదృష్టానికి ఏంటంటే ఆ టైంలో తాత కూడా నాతోనే ఉన్నాడు. అంటే ప్రెగ్నెంట్ కదా, అంత అడవిలో ఉండడం ఒక్కటి సేఫ్ కాదని చెప్పి తాతను తీసుకెళ్ళాము. ఆ టైంలో ఏంటంటే మేమిద్దరం మిడిల్ ఆఫ్ ది రూమ్లో ఉన్నాం కాబట్టి మాకేం కాలేదు. ఆయన ఏంటంటే మొత్తం స్నానానికి వెళ్ళే ప్రాసెస్లో మొత్తం బాడీ అంతా వెట్ అయిపోవడం వల్ల తొందరగా అందుకుంది అతనికి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 5 secondsలో ప్రాణం పోయిందంట. చెప్పారు పోస్ట్ మార్టం అయ్యేప్పుడు ఇలా అయింది అంటే మీరు ఇది చేసే టైం కూడా లేదు, 5 secondsలో చనిపోవడం జరిగింది అని అన్నారు. అలా అయింది. August 2nd చనిపోయాడు. 2016 August 2nd అతను చనిపోయాడు. 2016 ఇప్పుడు చనిపోయి కూడా చాలా ఇయర్స్ 8 years అవుతుంది. సో మీరు పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ప్రజెంట్ అంటే మమ్మీ షెల్టర్ వైజ్గా, ఫుడ్ వైజ్గా అంటే మమ్మీ చూసుకుంటుండే. పాప స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంట్లోనే ఉన్నాను. తమ్ముడు మమ్మీ ఏదో ఒక విధంగా వాళ్ళు చూసుకునేవారు. వన్స్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యాక నాకే అనిపించింది అంటే ఇలా ఎన్ని రోజులు ఒకరిపైన ఉండాలి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి జాబ్ వెతుక్కోండి మా ఫ్రెండ్స్ హెల్ప్ ద్వారా. దగ్గర ఉంటే బెటర్ అని చెప్పి దగ్గర ఉంది అని వెళ్ళాను అనమాట. అప్పుడు 8,000 శాలరీ. ఇప్పుడు 8,000 జాయిన్ అయ్యేప్పుడు 8,000 మ్యామ్. ఇప్పుడు కొంచెం పెరిగింది. ఎంత ఇస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ 11,000 చేంజ్ వస్తాయి. తను మీద కూడా బర్డెన్ అవ్వడం కరెక్ట్ కాదు. అవును మ్యామ్. అలా అని చెప్పేసి అంటే మ్యాక్సిమము డిపెండ్ అవ్వద్దు అన్న ఆలోచనతోనే ఉండాను. అలా మ్యామ్. స్కూల్లో కన్సెషన్ అడిగితే అంటే లైక్ అంతగా చేయలేము, చేయగలుగుతాం కానీ మరీ అంతగా చేయలేము అని అన్నారు. అందుకు ఎలా అనేది మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది మ్యామ్. ఎలా మీకు ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరు ఇచ్చారు? స్కూల్ నుంచే ఇచ్చాను. స్కూల్ ప్రిన్సిపల్ మ్యామ్ ఇచ్చారు. ప్రిన్సిపల్ మ్యామ్ ఇచ్చారు. సో ఇంత చిన్న వయసులో మీకు ఇలా జరగడం అన్నది వింటుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. మీరు కానీ తట్టుకునే శక్తి నీకు ఇప్పుడు ఇచ్చిండు దేవుడు మీ పిల్లల వల్ల. నెక్స్ట్ మీరు ఎలాంటి ప్లాన్స్ చేయాలనుకుంటున్నారు పిల్లల గురించి? అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆర్థికంగా ఎలా మీరు నిలబడాలనుకుంటున్నారు? 11,000 శాలరీ అన్నది చాలా తక్కువ. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు ఓన్ హౌస్ ఉన్నందుకు మీ మదర్ వాళ్ళు చూసి తెలియట్లేదు నాకు. ఇప్పుడు వన్స్ ఎప్పుడుకున్నా కానీ కొడుకు అనేవాడు వారసుడు అనేవాడు మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఆ టైం కన్నా కానీ నేను బయటికి మూవ్ అవ్వాల్సిందే. ఆ టైంలో ఏంటనేది నాకు ఇంకా అంటే నేను డిసైడ్ చేసుకోలేక, ఎందుకంటే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండడం ఇంత తక్కువ ఉండడం వల్ల నేను ప్లాన్ వేద్దామన్నా కానీ అది ఇది అవ్వదు కదా మ్యామ్. అందుకు నాకు క్వశ్చన్ మార్క్. ఉన్నంత వరకు అంతే.
వన్స్ అంటే అనొద్దు, తన తర్వాత ఏంటనేది నాకు ఇప్పటి నేనైతే ఊహించుకోలేదు మ్యామ్. ఈవెన్ ఇట్లా ఉంటుందని అయితే చెప్పలేను. ఇది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం కూడా ఆలోచించాలి. మనం ఊహించము. ఇప్పుడు సడన్గా మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోరు. ఇప్పుడు అలాగే మీకున్న సపోర్ట్ ఇప్పుడు మీ అమ్మగారు. అవును. సో ఇప్పుడు మీరు ఉన్నప్పుడు, మీ అమ్మగారు ఉన్నప్పుడే పిల్లల ఫ్యూచర్ గురించి అన్నది మన ఎప్పుడైనా పాప అడిగిందా డాడీ గురించి? అడుగుతూ ఉంటుంది మ్యామ్, అడుగుతూ ఉంటుంది. అందరిలాగా నాకు డాడీ ఉంటే మార్నింగ్ నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా మమ్మీ, నువ్వు రెడీ చేసి అన్నీ చేస్తావు మమ్మీ, డాడీ ఉంటే